దేశంలో ఉంటుంది అనుకోండి అటు వెళ్తారు, లేదు అనుకోండి ఆగుతారు. అవును, అంతే తేడా. చంద్రబాబు గారు రాజకీయాలను ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోవాలంటే నిజంగా ఈ 10 మందినో 12 మందినో ఆపడం, వాళ్ళని బుజ్జగించడం, ఈ ప్రయత్నాలు ఏం చేస్తారు? వేస్ట్ నన్ను అడిగితే. ఆయన మెంటాలిటీ కూడా అంతే. పోయేవాడిని బొమ్మనాలు కానీ బతిన్లాడితే 100 కారణాలు చెప్తారు. ఇప్పుడు ఇదివరకు ఎమ్మెల్యేలకి వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చి ఆపుకున్నటువంటివి ఉన్నాయి. అట్లా చేసే పని చేయడు ఇతను. పోతే పోయాడు అనుకునే రకం. ఏమవుతుంది? కానీ ఇంకా బలహీన పడదా, వీక్ అయిపోదా పార్టీ? అయిపోయిందా? 23 మంది వెళ్తే 151 రాలేదా? ఇప్పుడు తెలుగుదేశం నుంచి 4 పోయారు, ఏమైంది? అంటే అప్పుడు బలం ఉంది 67 మందిలో 23 మంది. ఇప్పుడు బలం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఉన్నదే 30 పోతే 67లో 23 మంది పోతే బలం పోవడం కాదా, ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు పోతే. ఇప్పుడు ఈ రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. 23 సీట్లు వచ్చి అందులో 4 పోయినటువంటి తెలుగుదేశం పార్టీ 164 వస్తుంది అనుకున్నారా జనం? బేసిక్ గా ఇదివరకటికి మళ్ళీ గ్రౌండ్ లెవెల్ లీడర్ బేస్డ్ కాదు ఇది. అటో ఇటో వేవ్. ఆ వేవ్ వచ్చిందంటే జగన్ ఎవరిని పెట్టినా కొడతారు. ఇప్పుడు చంద్రబాబు పెట్టిన వాళ్ళు అసలు ఎవరైనా ఊరు పేరు తెలియని వాళ్ళు ఎంతమంది గెలిచారు? బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ. అంతే. ఆ ధైర్యం వచ్చేసాక భయం ఉండదు ఇక. కానీ ప్రస్తుత పరిస్థితులు అయితే కొంచెం గడ్డికాలం నడుస్తుంది. 5 ఏళ్ళు గడ్డికాలమే ఉంటది రాజకీయంగా కానీ. 5 ఏళ్ళు గడ్డికాలమే.